So good evening, welcome to IAC. This is Vinay, founder cum chairman IAC. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ప్రాజెక్ట్ ఐ. సో దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐఏసీఈ ప్రాజెక్ట్ ఐ. సో అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రాంలో మేము ఏం చెయ్యబోతున్నాము అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఈ ప్రాజెక్ట్ ఐ అనే ప్రోగ్రామ్ని మేము 2020లో డిజైన్ చేయడం జరిగింది. కానీ ఈ కోవిడ్ లాంటి కొన్ని కారణాల వల్ల సో వీ కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్. నౌ ది టైమ్ హ్యాస్ కమ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఐ అంటే ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్లో మేము ఏం చేయబోతున్నాము అంటే సూపర్ 500. ప్రాజెక్ట్ ఐ ఈజ్ నథింగ్ బట్ సూపర్ 500. వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ 500 స్టూడెంట్స్ ఫ్రమ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ ఫర్ 6 months. 6 months పాటు డైలీ 12 hours ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఈ 500 సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇవ్వబోతున్నాము. సో ఈ 500 క్యాండిడేట్స్ని మేము ఎలా సెలెక్ట్ చేయబోతూ ఉన్నాము, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఈ ప్రోగ్రామ్కి ఫీజు ఏమైనా ఉంటుందా లేదంటే కంప్లీట్గా ఫ్రీగా ఉంటుందా, ఈ కంప్లీట్ డీటెయిల్స్ని ఇప్పుడు మనము చూద్దాం. సో ఈ ప్రోగ్రాంలో సూపర్ 500 ప్రోగ్రాంలో మేము 500 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నాము. ఆ 500 మెంబర్స్కి కూడా 6 months పాటు డైలీ 12 hours ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటాం, టోటల్ ఎవరు ఎలిజిబుల్, ఈ ప్రోగ్రామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి యాస్పిరెంట్స్ మాత్రమే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. సో ఎవరైతే బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంటెక్, ఎంతమంది స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేయబోతున్నాము అంటే 500 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నాము. ఆ 500 స్టూడెంట్స్ని కూడా 2 బ్యాచ్లుగా స్ప్లిట్ చేయబోతున్నాము. ఆ 2 బ్యాచెస్ ఏంటి, ఏ బ్యాచ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూద్దాం. బ్రహ్మాస్ బ్యాచ్, ఈ బ్యాచ్ ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ని ఎవరైతే టార్గెట్ చేయాలనుకుంటారో, లేదు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎక్కువ క్లియర్ చేస్తూ ఉంటారు బట్ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం క్లియర్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయబడ్డదే ఈ బ్రహ్మాస్ బ్యాచ్. అంటే ఇక్కడ టార్గెట్ ఏంటంటే వాళ్ళ చేత వీలైనంత ఫాస్ట్గా మెయిన్స్ క్లియర్ చేపించి జాబ్ కొట్టించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టార్గెట్. అందుకే ఈ ప్రోగ్రామ్ నేమ్ కూడా బ్రహ్మాస్ బ్యాచ్ అని పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఫాస్టెస్ట్ సూపర్సోనిక్ మిస్సైల్ ఇన్ ది వరల్డ్ ఈజ్ బ్రహ్మాస్. ఈ బ్యాచ్కి ఆ నేమ్ ఎందుకు పెట్టాము అంటే ఇందులో ఉన్న స్టూడెంట్స్ కూడా అంతే ఫాస్ట్గా జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాచ్కి ఈ నేమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ బ్యాచ్కి మేము 270 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నాము అవుట్ ఆఫ్ 500. ఈ బ్యాచ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే దే షుడ్ హ్యావ్ క్లియర్డ్ అట్లీస్ట్ 1 బ్యాంక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. అంటే ఇది మెయిన్స్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే అట్లీస్ట్ ఒక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్, ఈ టార్గెట్ మెయిన్స్ బ్యాచ్ మాత్రము ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్. ఎస్ఎస్సి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఇవ్వబోయే 6 months ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది కూడా కంప్లీట్గా బ్యాంకింగ్ మెయిన్స్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ బ్యాచ్ ఈజ్ లక్ష బ్యాచ్. సో దిస్ ఈజ్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అంటే ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్లాసెస్ చెప్తాము, ప్రాక్టీస్ చేపిస్తాము, హ్యాండ్అవుట్స్ ఇస్తాము, అది మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాము, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, మళ్ళీ మాక్ టెస్ట్లు ఉంటాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మొత్తం సిలబస్ని కవర్ చేయడం జరుగుతుంది, మళ్ళీ హ్యాండ్అవుట్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది, మళ్ళీ మాక్ టెస్ట్లు, వాటికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ బ్రహ్మాస్ బ్యాచ్లో మాత్రము సిలబస్ చెప్పడం అనేది జరగదు, వాళ్ళు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. మేము కొన్ని స్పెషల్ సెషన్స్ మాత్రమే కండక్ట్ చేస్తాం, అంటే షార్ట్ కట్స్, ట్రిక్స్, మైండ్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్, ఇటువంటి వాటి మీద కొన్ని స్పెషల్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. కానీ కంప్లీట్ సిలబస్ని చెప్పడం మాత్రం ఇక్కడ జరగదు, వాళ్ళకి ఆల్రెడీ సిలబస్ మొత్తం మీద పట్టు ఉండాలి. సో ఈ లక్ష బ్యాచ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 2021-2022లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ లక్ష బ్యాచ్కి ఎలిజిబుల్. దీనికి మాత్రము బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ఇద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ లక్ష బ్యాచ్.
నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ 6 మంత్స్ ఉంటుంది. ఈ 6 మంత్స్ కూడా ప్రతిరోజు 12 అవర్స్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ 22 థర్స్డే రోజున ఈ 2 బ్యాచ్లు కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్. సో ఈ 500 మెంబర్స్ని కూడా మేము ఎలా సెలెక్ట్ చేయబోతున్నాము? సో సెలక్షన్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ది రిటర్న్ టెస్ట్. మేము కండక్ట్ చేయబోయే రిటర్న్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే కంప్లీట్గా ఈ 500 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1లో మేము 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తాం. స్టేజ్ 2కి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తాం. అంటే టోటల్ 500 ఇంటేక్ కాబట్టి 1500 క్యాండిడేట్స్ని స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2లో ఆ 1500 క్యాండిడేట్స్ నుంచి 500 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ ఇన్ ది రేషియో 1:3 ఫర్ స్టేజ్ 2 అండ్ ఓన్లీ స్టేజ్ 2 మార్క్స్ విల్ బి కన్సిడర్. స్టేజ్ 2లో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొనే ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. స్టేజ్ 1 అనేది జస్ట్ ఎలిమినేషన్ రౌండ్ అంతే. సో ఎగ్జామ్ డేట్స్. సో ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి? స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 11th 12th 2 డేస్ ఉంటుంది. ఆ 2 డేస్లో కూడా డైలీ 2 షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. కాబట్టి మీకు నార్మలైజ్డ్ స్కోర్ అనేది రిలీజ్ చేస్తాం. కంప్లీట్గా నార్మలైజ్డ్ స్కోర్ని బేస్ చేసుకునే స్టేజ్ 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 సెప్టెంబర్ 15th అండ్ 16th ఈ 2 డేస్లో కూడా డైలీ 2 షిఫ్ట్స్ కండక్ట్ చేస్తాము. సో స్టేజ్ 2లో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొనే ఈ ప్రోగ్రామ్కి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హౌ టు అప్లై. ఎలా అప్లై చేయాలంటే ఈ డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చి ఉంటుంది. ఆ లింక్ ద్వారా గూగుల్ ఫామ్ లింక్ ద్వారా మీరు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు అప్లై చేయొచ్చు? మీరు ఈరోజు ఈవినింగ్ 6 o'clock నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. సెప్టెంబర్ 9th midnight 12 వరకు కూడా మీకు టైం అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉంటుందా అప్లై చేయడానికి అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీమా. మీరు అప్లై చేయడానికి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు చాలామందికి ఉన్న క్వశ్చను, ఈ ప్రోగ్రామ్కి వీళ్ళు ఎంత ఛార్జ్ చేయబోతున్నారు? ఇది చాలామందికి ఇప్పుడు ఆల్రెడీ రైజ్ అయిన క్వశ్చన్. దానికి కూడా నేను సమాధానం ఇవ్వబోతున్నాను. సో ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ కండక్ట్ చేయబోతున్నాము అంటే ఈ ప్రోగ్రామ్ని IACE విజయవాడ బ్రాంచ్లో ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నాం. బోత్ బ్రహ్మాస్ బ్యాచ్ అండ్ లక్ష బ్యాచ్. ఎక్స్క్లూజివ్గా ఈ సూపర్ 500 కోసము ఒక సపరేట్ క్యాంపస్నే సెటప్ చేయడం జరిగింది విజయవాడలో. ప్రోగ్రామ్ ఫీ. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ ఫ్రమ్ ది క్యాండిడేట్స్. మీరు 1 రూపీ కూడా ఈ ప్రోగ్రామ్కి పే చేయాల్సిన అవసరం లేదు. 6 months పాటు డైలీ 12 hours ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఉండబోతుంది. టార్గెట్ ఒక్కటే, ఈ 500 మెంబర్స్లో 500 అవుట్ ఆఫ్ 500 ఖచ్చితంగా జాబ్ కొట్టి తీరాలి. ఈవెన్ 500లో 499 మెంబర్స్ జాబ్ కొట్టి ఒక్క స్టూడెంట్ జాబ్ కొట్టకపోయినా సరే మేము ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయినట్టే ట్రీట్ చేస్తాం. వీ ట్రీట్ దట్ ది ప్రోగ్రామ్ ఈజ్ ఫెయిల్. సో ఆ 500 అవుట్ ఆఫ్ 500 కూడా ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టాలి అనేదే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టార్గెట్. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ ఫ్రమ్ ది క్యాండిడేట్స్. ఓకే, సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఈజ్ జాబ్. మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి జాబ్ కొడితే అదే చాలు. మేము కాన్ఫిడెంట్గా చెప్పగలమ్మా. గివ్ అస్ 6 months ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం. వీ విల్ గివ్ యూ గవర్నమెంట్ జాబ్ యాజ్ ది రిటర్న్ గిఫ్ట్. మీ వాల్యుబుల్ టైం ఒక 6 months మాకు ఇవ్వండి, మీకు రిటర్న్ గిఫ్ట్గా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ని ఇస్తాం. దిస్ వీ కెన్ సే వెరీ కాన్ఫిడెంట్లీ. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ దగ్గర నుంచి మేము 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, బట్ మీ దగ్గర నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే జాబ్ కొట్టిన తర్వాత, జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కి 1 lakh rupees డొనేట్ చేయాలి. నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ IACE, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఓన్లీ. మీ పేరు మీదనే మీరు ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కి 1 lakh rupees డొనేట్ చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత 1 lakh rupees డొనేట్ చేయడం అనేది మీకు అసలు పెద్ద విషయమే కాదు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 months. ఎందుకు నేను ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కి డొనేట్ చేయమంటున్నాను అనేదానికి ఒక్కసారి ఈ వీడియో చూడండి.
సో మీరు డొనేట్ చేయబోయే ఈ ఫండ్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరికి ఉపయోగిస్తారు అంటే, ఎవరైతే వార్లో వాళ్ళ ప్రాణాలని అర్పించారో వాళ్ళ ఫ్యామిలీస్కి మీరు ఇప్పుడు డొనేట్ చేయబోయే అమౌంట్ని ఇండియన్ ఆర్మీ ఉపయోగిస్తుంది. ఇది ఆరంభం, కొనసాగింపు ఖచ్చితం. దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ షూర్. సో ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.